ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా నేను మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందు నిమిత్తమై ఆ దేవాతి దేవునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క అనుదిన వాక్యాలను వింటున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని విని మన కుటుంబాలు దీవించబడాలని, మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సఫలం అవ్వాలని నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అటు రీతిగానే ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 2nd లైన్ నేను చదువుతున్నాను. మీరందరూ కూడా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో కన్నీరు విడిచితే దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆలకిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. దేవుని కార్యాలు చాలా గొప్పవండి, చాలా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అలా బైబిల్లో ఎంతోమంది భక్తులు వారి యొక్క జీవితాలని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి ఈరోజు వాక్యాన్ని బట్టి హన్నా మనకు కనపడుతుంది. హన్నా బిడ్డలు లేక ఆమె మానసికంగా ఎంతోగానో కుమిలిపోయింది, నలిగిపోయింది. అనేక మంది అనేక రీతిలుగా ఆవిడ్ని బాధపడుతున్నారు మాటల ద్వారా. ఆమె బాధపడుతున్నటువంటి సందర్భంలో నిద్రాహారాలు లేవు, అన్నపానాలు పుచ్చుకోవట్లా. కట్టుకున్న భర్త వచ్చాడు, అమ్మా ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకని నువ్వు బాధపడుతున్నావు అని అన్నప్పుడు, అయ్యా నా బాధ నీకు తెలీదు, నా బాధ నీకు తెలీదు, ఇదిగో నా బాధ శోధ అంతా కూడా నేను దేవునికే తెలియజేస్తాను అని అన్నప్పుడు ఆ యొక్క భర్త అంటున్నాడు, ఇదిగో బిడ్డల కోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను 10 మంది బిడ్డల కంటే సమానుని కాదా అని భర్త వాదార్చాడండి. భర్త వాదార్చిన ఎంతమంది ఎన్ని రీతిలుగా వాదార్చినా ప్రయోజనం లేదు. నన్ను పుట్టించినటువంటి ఆ దేవాతి దేవుడే నాకు గొప్ప కార్యం చేయాలని ఆమె ఏం చేసిందనంటే దేవుని సన్నిధికి వెళ్ళిందండి. దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ఆ యొక్క దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. యాజకుడే ఆశ్చర్యపోయాడు, ఏంటమ్మా నువ్వు అంతలాగా ఏడుస్తున్నావు అని అన్నట్టుగా చాలా రోధించిందని ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతగానో కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థించింది. అలా ప్రార్థించినందుకు గాను దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఏ విధంగా అయితే గొప్ప కార్యం చేశాడో అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టం వచ్చినా సరే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు మున్నిగా ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆ విధంగా నీవు దేవునికి మొరపెట్టు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్నటువంటి ప్రతి కోరికని కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీరు కన్నీరు మున్నీరుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మన పరిచర్య కోసం, మీ కుటుంబాల కోసం మీరు అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.